పెద్ద చిక్కుడుగాయ మసాలా కర్రీ చేస్తున్నాను. ఇది రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మంచి రుచిగాను ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఫస్ట్ మసాలా పేస్ట్ తయారు చేయడానికి ప్యాన్లో 3 లవంగాలు, కొంచెం చెక్క, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇవి మాడిపోకుండా వేయించుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత, వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేస్తున్నాను నేను. మీ దగ్గర నువ్వులు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ మసాలా మొత్తం ఒక మిక్సీ జార్లోకి తీసుకుని, ఒక పెద్ద సైజు టమాటాను కూడా స్లైసెస్ కింద కట్ చేసుకుని, కొంచెం వాటర్ వేసుకుని దీన్ని మెత్తటి పేస్ట్ కింద పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ కింద పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ పక్కన పెట్టుకుని, మనం కర్రీ చేసుకోవడానికి ప్యాన్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 గ్రీన్ చిల్లీ స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అండ్ ఆనియన్స్ ఒక 2 చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, ఆనియన్స్ ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఇవి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 టమాటాలు స్లైసెస్ కింద కట్ చేసుకుని టమాటాలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటాలు ఇవి పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మనం ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఆయిల్ మొత్తం పైకి రావాలి. ఈ గ్రేవీలో ఉన్న ఆయిల్ మొత్తం ఇలా బలూన్స్ లాగా పైకి రావాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, పసుపు, కొంచెం టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. ఒకసారి కలుపుకొని ఇందులో ముందుగా కట్ చేసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయల్ని వేసుకోండి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. మొత్తం బాగా కలిసేలాగా చిక్కుడుకాయ ముక్కలు అండ్ మసాలా గ్రేవీ మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని, మొత్తం కలిసిన తర్వాత 100 ml వాటర్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కసూరి మేతిని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే కసూరి మేతి వేసుకోండి. కసూరి మేతి వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో 10 to 15 minutes ఉడికించండి. ఆఫ్టర్ 15 minutes తర్వాత కర్రీ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. లాస్ట్గా ఇందులో కొత్తిమీర తరుగుని కొంచెం యాడ్ చేసుకోండి. ఇదేనండి, చాలా సింపుల్గా, చాలా టేస్ట్గా, ఇంట్లోనే ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.